తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ అంటే వరంగలే. ఈడ హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లనో ఆడ వరంగల్ హర్మకొండ గట్ల మళ్ళా కాజిపేట కూడా ఉందిలో. అందుకే ట్రై సిటీ అంటుంటారు. అది ఇట్లా డెవలప్ కావాలి కదా, మరి అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు రావాలి, జాబులు రావాలి, పనులు దొరకాలి, బేరాలు మంచిగా కావాలి, పబ్లిక్ కు తిప్పలు తీరాలి కదా. హగో గందుకే వరంగల్ మీద నజరేసింది గవర్నమెంట్. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సారు 3-4 మంత్రులంతా పోయి శాన పడులు అరుచుకున్నారు. మొత్తం చూద్దాం పాండ్రి మరి. చలో వరంగల్. టెక్స్టైల్స్ పార్క్ కాడ మొలక నాటి నీళ్లు పోసి వన మహోత్సవం కార్యం సురువు చేసిండు సీఎం సారు. అంటే పచ్చదనం పెంచే కార్యం అన్నట్టు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులు ఏడాకొచ్చినాయి, ఎట్లా నడుస్తున్నాయి అరుచుకున్నారు. 8 ఏళ్ల కిందట 1350 ఎకరాల భూములు తీసుకొని ఆత్రమాత్రం చేసి అటెంక పట్టించుకోలే పాత గవర్నమెంట్ లా. చెప్పున పనులు ఒడిపియాలి, లోకల్ పబ్లిక్ కే జాబులు ఇవ్వాలి, భూములు ఇచ్చిన వాళ్ళకి ఇందిరామీన్లు కట్టియాలి, సకల సవలతులు చేయాలని ఆర్డర్ వేసిండు ఆఫీసర్లకు. ఒక గ్రామ పంచాయతీలో ఏమేమి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఇప్పుడు మీరు ఏదైతే డిజైన్ చేసిండ్రో అందులో ఉండాలి. ఈడ బస్ ఎక్కి కొత్త దవాఖాన కాడుకొచ్చిరు అందరు కూడా. వరంగల్ సెంట్రల్ జైలు కూలగొట్టి 24 గంటల సూపర్ స్పెషాలిటీ కడుతున్నారు. ఈడ ఖర్చు 1100 కోట్లు, 2000 మంచాల దవాఖాన. సీఎం సారు, మంత్రులు, ఆఫీసర్లు అంతొకపారు తిరిగి పనులు అరుచుకున్నారు. ఇదైనాక కలెక్టరేట్ కాడ పోలీసులు లెఫ్ట్ రైట్ నడిచినాక మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేసిండ్రు. ఏమేమి అమ్ముతున్నారు, ఎట్లా తయారు చేస్తున్నారు, ఇంకేం చేస్తే బాగుంటుందని అక్కలతో ముచ్చట పెట్టినాక కమ్మటి వంటలు తిన్నారు అందరు. ఇట్లా అన్ని స్నాక్స్ అన్ని టేస్ట్ చేశారు. అందులో సర్వపిండి బాగా నచ్చింది, మాకు ఆర్డర్ కూడా కావాలని తీసుకున్నారు సార్. సర్కారు స్కూల్ పిల్లల బట్టలు కుట్టే పని కూడా మహిళా సంఘాలే చేస్తున్నాయి కాబట్టి స్టాల్స్ అన్ని తిరిగి మాట్లాడిండు జరసేపు. గత ప్రభుత్వంలో మనకి స్టిచ్చింగ్ సెంటర్స్ లో ఏంటంటే కాంట్రాక్టర్లకు ఇచ్చేది. అప్పుడు ఏంటంటే 10 రూపాయలకు 15-20 రూపాయలకు మాత్రమే మహిళలు కుట్టగలిగేది. కానీ మహిళా శక్తిలో భాగంగా మాకు ఈ రోజు గవర్నమెంట్ 75 రూపాయలు ఎక్కువగా ఇస్తుంది. అటెంక సిటీ డెవలప్మెంట్ మీటింగ్. వరంగల్ మాస్టర్ ప్లాను, భద్రకాళి గుడి కాడ మాడ వీధులు కట్టుడు, కాలోజీ కళాక్షేత్రము, అండర్ డ్రైనేజ్ అక్కర, స్మార్ట్ సిటీ పనులు, రింగ్ రోడ్డు, మామునూరు ఎయిర్పోర్ట్, ఇట్లా 15 విషయాల మీద గంటల కమానం నడిచింది. ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి టెక్స్టైల్ పార్కును తొందరలోనే ప్రారంభించబోతున్నాం. అయితే సూపర్ స్పెషాలిటీ దవాఖానకు 1100 కోట్లు చాలని చెప్పి అటెంక ఇంకో 626 కోట్లు పెంచిర్రు. ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు, ఏకదమ్న గంతెందుకు ఖర్చు అవుతుందని ఆఫీసర్ల మీద గరమైండు సీఎం సారు. దవాఖాన చెప్పున కట్టినాక ఆడిట్ చేపియాలని ఆర్డర్ వేసిండు. అట్లనే మహిళా సంఘాలకు 518 కోట్ల లోన్ చెక్కులు వంచిండు. అట్లనే ఓ ప్రైవేట్ దవాఖాన ఓపెన్ చేసి గీ ముచ్చటే చెప్పిండు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూతవేటి దూరంలో 1000 ఎకరాలలో ఒక మెడికల్ టూరిజం హబ్ క్రియేట్ చేయాలన్న ఆలోచన ఈ రోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అసలు హెల్త్ చెకప్ చేసి ఈచ్ ఇండివిజువల్ పర్సన్ కి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి